వివిధ భవనాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. మొత్తం 4026 హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ సంబంధించి యూనిట్స్ జరుగుతున్నాయి. ఇందులో పర్టికులర్గా ఏదైతే ఈరోజు షాప్ నుంచి వారు చేస్తున్న వర్క్ని పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది. మెయిన్గా పెయింటింగ్ వర్క్స్ కొన్ని బ్లాక్లకు అయితే అయిపోవచ్చింది. ఇంటర్నల్గా ఫ్లోరింగ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఎంఈపీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్స్, ప్లంబర్ వర్క్ కూడా పూర్తి అయిపోయింది. ఈ విధంగా యాక్చువల్గా వాళ్ళు మేజర్ వర్క్ కంప్లీట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా రోడ్స్, డ్రైన్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్టీపీ, డ్రింకింగ్ వాటర్ దాని మీద ఫోకస్ పెట్టున్నారు. అదేవిధంగా ఈ జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే గౌరవనీయ భారత సుప్రీంకోర్టు జడ్జి గారు యాక్చువల్గా రావటం, వారు చీఫ్ జస్టిస్ వారి చేతుల మీద నిన్న జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా ఏపీ హైకోర్టు జడ్జెస్ గెస్ట్ హౌస్ దానికి ఫౌండేషన్ జరిగింది. అదేవిధంగా జడ్జెస్ ఎన్క్లేవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వాళ్ళ యొక్క హౌసెస్ ఉన్నాయో దానికి యాక్చువల్గా ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంటర్నేషనల్ కన్సిలేషన్ అండ్ మీడియేషన్ ఇన్స్టిట్యూషన్ ఇస్తామని చెప్పారు. దాని మీద ఇమీడియట్గా సిఆర్డీ వర్క్ చేసి ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారిచ్చే డైరెక్షన్ ప్రకారం దాని మోడల్ ప్రకారం దాన్ని కూడా టెండర్ పిలవటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క వర్క్స్, ఈ యొక్క బిల్డింగ్ సర్స్ అన్నీ 2014-19లో స్టార్ట్ చేసినవి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని పక్కన పెట్టి రైతులను అనేక ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక్క వర్క్ కూడా చేయలే. పాప ఏ కాంట్రాక్టర్లు అయితే ఇక్కడ కాంట్రాక్ట్ చేశారో వాళ్ళ యొక్క మెటీరియల్, వాళ్ళ యొక్క కాంట్రాక్ట్స్ క్యాన్సిల్ చేయలేదు, మెటీరియల్ తీసేవానిలేదు. 5 సంవత్సరాలు వాళ్ళ మెటీరియల్ తీసేవానిలా. అది బ్యాలెన్స్ మెటీరియల్ ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటిని తీసేవాని లేదు, క్యాన్సిల్ చేయలేదు. అనేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెక్నికల్ కమిటీ అధికారులతో వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి ఎటువంటి లీగల్ ఇష్యూస్, కోర్టు ఇష్యూస్ రాకుండా అవన్నీ సాల్వ్ చేసి వాటిని అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి తర్వాత మళ్ళా టెండర్లు పిలవటం జరిగింది. అయితే టెండర్లు పిలిచే లోపల వర్షాలు రావటం, ఈ సంవత్సరం అధికంగా 4 నెలలు వర్షాలు వచ్చి ఆల్మోస్ట్ నవంబర్ దాకా వర్క్ చేయలేకపోయారు. నవంబర్ ఎండ్ నుంచి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ తీసుకుంటే డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 3 నెలలే. ఈ 3 నెలలలో ఎంతో వర్క్, అటు హౌసెస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఐకానిక్ టవర్స్, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అదేవిధంగా 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అనుకున్న టార్గెట్ ప్రకారం ఏదైతే వాళ్ళకి టెండర్ టైమింగ్స్ ఇచ్చామో దాని ప్రకారం వాళ్ళందరూ కంప్లీట్ చేస్తారు. దాన్ని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అయితే దీని మీద స్పెసిఫిక్గా రోజు హాఫ్ డే కూర్చొని యాక్చువల్గా రివ్యూ చెప్తున్నాను. జీతాలు ఇవ్వలేదని ధర్నా కాదు, యాక్చువల్గా వాళ్ళకి ఏదో వాటర్ ఫెసిలిటీ ఆ రోజు మార్నింగ్ షార్టేజ్ అయిందని యాక్చువల్గా లేదు, వాళ్ళకి జీతాలు ఇచ్చారు. నేను కనుక్కున్నా యాక్చువల్గా డ్రింకింగ్ వాటర్ మార్నింగ్ 7కి వచ్చిందని ఆ రోజు. అది తప్పే. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా పిలిచి నేను అడిగాను, అది కరెక్ట్ చేశాను సార్, ఇబ్బంది లేదు. ఆ రోజు కాస్త ఇబ్బంది అయిన మాట వాస్తవం అన్నారు. అటువంటి ఏదన్నా ఉంటే అది చేస్తాను, ఎందుకంటే పెద్ద కంపెనీలు కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా కారణాల వల్ల వాటర్ డిలే అయింది. ఆ రోజు నేను యాక్చువల్గా చూశాను, మీ వీడియోలో చూశాను, చూసి ఇమీడియట్గా ఫోన్ చేసి పిలిపిస్తే లేదు సార్ అని. మీరు అట్లా ఏం లేదు, అందరికీ చెప్తాము. అంటే రచ్చ ఏం లేదు, అంతా ట్రాన్స్పరెంటే. అంటే అసహనం అంటే ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్కి చేయాలా, ఆ టార్గెట్కి చేయనప్పుడు కొద్దిగా గట్టిగా మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ చెప్తాను, ఫ్రంట్ డోర్స్ అన్నిటికీ ఆర్డర్ ఇచ్చుకున్నారు, తెచ్చేశారు, జరుగుతూ ఉంది. ఇంటర్నల్ డోర్స్ ఇంకా రాలేదని అడిగాను యాక్చువల్గా. ఇటువంటి మా లెవెల్లో మేము పెట్టుకున్న షెడ్యూల్ ప్రకారం మేము అడగటం, చెప్పటం, గట్టిగా చెప్పటం. ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడాను,
మార్నింగ్ వచ్చేటప్పుడే లక్ష్మణ్ అని ఆయన బాంబే హెడ్ ఆఫీస్లో ఉంటాడు, లక్ష్మణ్ అగర్వాల్, అతనితో మాట్లాడాను. అతను కూడా వస్తాడు, సార్ నేను ట్రైన్లో ఉన్నాను, అందువే ట్రైన్లో ఉన్నాను, ఇంకొక గంటకి దిగుతాను, నేను కూడా వచ్చి మొత్తం రివ్యూ చేస్తాను, 4-5 రోజులు ఉంటానన్నాడు. ఆ విధంగా ఈరోజు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాం, వాళ్ళ కంట్రీ హెడ్తో మాట్లాడుతున్నాం, రీజనల్ హెడ్ బెంగళూరు వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏది ఏమైనప్పటికీ మీరే చూస్తున్నారు కదా ఎలా వర్క్స్ రాజధానిలో జరుగుతున్నాయి. నేను చెప్పట్లే, ప్రజలు చెప్తున్నారు, బయట డిస్కస్ చేసుకుంటున్నారు. వర్షాలు పోయిన తర్వాత ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంత వేగవంతంగా జరుగుతాయని మేము ఎవరు ఊహించలేదని ఈరోజు పబ్లిక్ టాక్. ఆ పబ్లిక్ టాక్ అంటే మీరే బాగుండే మీరే హైలైట్ చేస్తారు, బాగలేకపోయినా మీరే తీసేస్తారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రాజధానిలో మౌలిక సదుపాయాలు ఇప్పుడు 4026 అధికారులకి హౌసెస్ కానీ, అదేవిధంగా 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ కానీ, అదేవిధంగా 1500 కిలోమీటర్ లేఅవుట్స్ కంప్లీట్ చేస్తూ, అదేవిధంగా దాదాపు 100 మందికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ల్యాండ్స్ ఇచ్చాం. వాళ్ళు చాలా మంది స్టార్ట్ చేశారు, ఇంకా కొంతమంది స్టార్ట్ చేయాల్సింది. వాళ్ళు అవి కూడా వీలైన తొందరలో స్టార్ట్ చేస్తామని పర్మిషన్ల కోసం వెయిట్ చేస్తున్నారు. సిఆర్డీ అయితే ఇమీడియట్గా పర్మిషన్ ఇస్తుంది, బట్ వాళ్ళ ఫైనాన్షియల్ పర్మిషన్స్ వాళ్ళ కంపెనీలు తీసుకోవాలి, దానికోసం తీసుకుంటున్నారు. అది కూడా అయిపోగానే అది కూడా కంప్లీట్ చేయడం. ఈ విధంగా అమరావతి రాజధాని గత ప్రభుత్వం ఏదైతే నాశనం చేసిందో దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్స్ రోడ్స్ కానీ ఇవన్నీ మరొక సదాలే. యాక్చువల్గా ఉత్తర రోడ్లు అయితే 3 నెలలు అయిపోతాయి. ఈ కంపెనీలు ఉత్తర రోడ్లు అయితే 3 నెలలు. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూజిడి మొత్తం చేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రికల్ కేబుల్స్ అన్నీ గ్రౌండ్లోనే, ఇట్లా ఓపెన్గా ఉండవు. అదేవిధంగా ఈ యొక్క టెలిఫోన్ లైన్స్ ఏ లైన్ ఉన్నా గ్రౌండ్లో, ఎందుకంటే గ్రౌండ్లో పైపులు ఇచ్చేస్తున్నాం, ఎవరి లైన్లో వేసుకోవాలన్నా ఆ పైపులో వేసుకోవాలి, దాంట్లో వేసుకోవాలి, అలాంటి సిస్టమ్. అదేవిధంగా స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, అవి చేయటానికి టైం ఎక్కువ పడుతుంది. అవి ఒకసారి అయిపోతే రోడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుద్ది. బహుశా రేపు జూన్ లోపల, రేపు కమింగ్ జూన్ వర్షాలు వచ్చే లోపల గ్రౌండ్ లోపల ఏదైతే చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట్టుగా చేయమని చెప్పాం. ఆ విధంగా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోతే వర్షాకాలం వచ్చినా ఆ వర్షాకాలంలో కూడా వర్క్ చేసుకోవడానికి వీలుంటుంది. పూలింగ్ జరుగుతుంది. మొన్నే అధికారులు ఇచ్చారు. యాక్చువల్గా నిన్న 3 days బ్యాకే ఆఫీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు పెట్టి యాక్చువల్గా ముందు తీసుకోవటం. ఏం ఫ్రాడ్ అది కాదు. ఇప్పుడు ఏదేదో చెప్తారు వాళ్ళు, ఏది ఆడ ప్రూఫ్ ఉండదు, అర్థం లేదా. నా మీద కూడా వేశారు, నా మీద కూడా రింగ్ రోడ్ కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదు. నా సొంత స్థలమే పోయింది, నా సొంత స్థలం ఇక్కడ కాదు, ఇక్కడ వాహనం నేను ఎక్కడ కొల్లా. విజయవాడలో ఈడిపి గలిదేరి అట్టయితే రింగ్ రోడ్డు వద్ద 2001లో కొన్న ల్యాండ్, 2021 కాదు, 2001లో 60 సెంట్లు కొనుక్కుంటే అది ఫ్లవర్లో పోయింది. నాకు కూడా తెలియదు. ఈ మధ్య మా వాళ్ళు సార్ అక్కడ బిల్డింగ్ కట్టుకుంటాం, అప్లై చేసుకుంటాం అంటే అప్లై చేసుకోమంటే సిఆర్డీ పెడితే మీ ల్యాండ్ ఇన్నర్ రింగ్ రోడ్లో పోయిందంటే లెటర్ ఇచ్చారు వాళ్ళు. అది పరిస్థితి. ఏంది మళ్ళీ నా మీద కేసు పెట్టారు, కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడకూడదా. 60 సెంట్లు ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా టార్గెట్ 10,000. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.